హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఈ 2024లో ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ కి కలుపుకొని ఒక ప్లింత్ బీమ్ అనేది నిర్మించుకోవాలంటే ప్రెజెంట్ ఎంత ఖర్చు అవుతుంది, దీనికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, ఈ మెటీరియల్ రేట్లు అనేవి ఈ 2024లో ఏ విధంగా తీసుకుంటున్నారు, వర్క్ చేసిన వాళ్ళకి ఎంత తీసుకుంటున్నారు, ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్లింత్ బీమ్స్ గురించి అయితే ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. వీడియో అనేది పూర్తిగా చూడండి, మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మా ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపించినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక ప్లింత్ ఏరియా విషయానికి వచ్చినట్లయితే మనకి టోటల్ గా మనకి 240 గజాల్లో బిల్డ్ చేసుకున్న హౌస్. అందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 22 అడుగులు వెడల్పు, 54 అడుగులు పొడవుతోటి ప్లింత్ ఏరియా వస్తుంది అనమాట. మొత్తం 2 బెడ్రూమ్లు, అలాగే ఒక కిచెన్, హాలు, బాత్రూమ్స్, అలాగే మనకి చుట్టూ కూడా కాంపౌండ్ అన్నమాట. దీని మొత్తానికి కలుపుకొని ఒకేసారి ప్లింత్ నిర్మాణం అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ మనకి సెంటరింగ్ అనేది పెడుతున్నారండి. ఈ సెంటరింగ్ కి ఎంత బడ్జెట్ అయిందంటే టోటల్ గా 16,000 రూపాయలు అనేది ఈ సెంటరింగ్ అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి. ఈ సైడ్ పెట్టే సెంటరింగ్ అనేది మనకి ఐరన్ బోర్డులు అనేవి పెట్టించుకోవచ్చు, అలాగే మనకి మీరు ఇప్పుడు చూస్తున్నారుగా చెక్క బోర్డులు అనేవి, ఇలా చెక్క బోర్డులు అనేవి పెట్టించుకోవచ్చు. ఇలా కాకుండా మూడో మెథడ్ వచ్చేసి ఇటుకరాయి తోటి చుట్టూ కట్టేసి దానిలో ఈ ప్లింత్స్ అనేవి పోస్తూ ఉంటారండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ మూడిటికి సంబంధించిన డిఫరెన్స్ ఏంటి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, పైన ఐ కార్డ్స్ లో కనిపిస్తూ ఉంటుంది, అక్కడ నుంచి చూసి తెలుసుకోండి. ఇక అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐరన్ అండి. ఈ మొత్తం కూడా బిల్డ్ చేయడానికి ఐరన్ రాడ్లు వీటన్నిటి కలుపుకొని సుమారుగా ఒక 50,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవడం జరిగిందండి. అలాగే ఈ రాడ్లన్నీ కూడా కట్టినందుకు రాడ్ బిల్డింగ్ మేస్త్రులకు వచ్చేసి సుమారుగా ఒక 7,000 రూపాయల దాకా వీళ్ళకి ఛార్జ్ అయితే అయిందనమాట. అలాగే మొత్తం పోయడానికి సిమెంట్ బ్యాగ్స్ అండి. సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి సుమారుగా 60 బ్యాగుల దాకా అయితే పట్టడం జరిగిందండి. ఒక బ్యాగ్ ధర వచ్చేసి 400 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనకి 60 బ్యాగులకు వచ్చేసి 24,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుంది. అలాగే ఇందులో మనకి ఇసుక అనేది యూజ్ చేసుకుంటాం కదా, ఈ ఇసుక వచ్చేసి టోటల్ గా 3 యూనిట్లు ఇసుక అనేది పట్టిందనమాట. ఒక యూనిట్ ధర వచ్చేసి 4,500 రూపాయల చొప్పున అయితే తీసుకోవడం జరుగుతుందండి. ఆ విధంగా 3 యూనిట్ల ఇసుక వచ్చేసి టోటల్ గా 13,500 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరిగింది. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ అండి. 20 mm కాంక్రీట్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కాంక్రీట్ మొత్తానికి 3 యూనిట్ల కాంక్రీట్ అనేది పట్టడం జరిగిందండి. ఈ ప్లింత్ ఏరియా మొత్తానికి చుట్టూ వచ్చే కాంపౌండ్ వాళ్ళు ఈ మొత్తం ప్లింత్ ఏరియాకి అనమాట. ఈ 3 యూనిట్లకి టోటల్ గా మనకి ఒక యూనిట్ ధర వచ్చేసి 3,600 రూపాయల చొప్పున అయితే ప్రజెంట్ తీసుకోవడం జరిగింది. ఆ విధంగా మనకి 10,800 రూపాయల దాకా ఈ 20 mm కాంక్రీట్ కి అయితే ఖర్చు అనేది అవటం జరిగిందండి. ఫ్రెండ్స్, అలాగే మీరు ప్లింత్ బీమ్స్ అనేవి వేసేటప్పుడు ఈ విధంగా వైబ్రేటర్ పెట్టేటప్పుడు మీరు కొంచెం నిదానంగా పెట్టుకోవడం మంచిదండి. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇట్లా ప్లింత్ అనేది వేసేటప్పుడు సైడ్ నుంచి చాలా అయితే మనకి వేస్ట్ గా బయటికి కారిపోవడం అయితే జరుగుతుంది అనమాట. కాబట్టి వైబ్రేటర్ అనేది పెట్టుకోవాలి. కాకపోతే హెవీగా పెట్టుకున్నారంటే మాత్రం ఈ ఒండ్రు పాలు, ఇందులో ఉండే సిమెంట్ పాలు ఇవన్నీ కూడా మనకి బయటికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. అలా అని చెప్పి మరీ తక్కువ పెట్టారంటే ఈ ప్లింత్ బీమ్స్ మనకి చెక్కలు అనేవి తీసిన తర్వాత అక్కడక్కడ గ్యాప్స్ గా మనకి రావటం జరుగుతుంది. సమపాల్లో అయితే పెట్టుకోవాలండి ఎప్పుడైనా సరే. ఈ ప్లింత్ బీమ్స్ కి మనం కరెక్ట్ గా ఈ ప్లింత్ బీమ్ కి ఈ వైబ్రేటర్ పెడతానికి ఒక మనిషిని సపరేట్ గా పెట్టుకున్నట్లయితే మన యొక్క ప్లింత్ బీమ్స్ అనేవి పర్ఫెక్ట్ గా అయితే రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది కొంచెం గుర్తు పెట్టుకోండి. కొన్ని చోట్ల మేము చూస్తూ ఉంటాం కాబట్టి ఈ టిప్ కూడా మీకైతే చెప్పడం జరుగుతుందండి ఇంక్లూడ్ చేసి. ఇక మనం మిగతా ఖర్చులు ఎంత అయినాయి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. అలాగే వర్క్ చేసిన ముఠా వారికి అండి, వర్క్ చేసిన ముఠా వారికి వచ్చేసి ఒక 15,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరిగింది. ఇవి కాక మేస్త్రులు, బేల్దార్ మేస్త్రులకు వచ్చేసి సుమారుగా ఒక 5,000 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరిగింది. ఇప్పుడు ఓవరాల్ గా మొత్తం కలుపుకొని ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి చుట్టూ వేసిన కాంపౌండ్ కానీ, అలాగే మనకి మధ్యలో వేసిన ప్లింత్ ఏరియా, హౌస్ కి సంబంధించిన ప్లింత్ ఏరియా కానీ మొత్తం 2 బెడ్రూమ్లు, 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ బాత్రూమ్స్, అలాగే హాలు, అలాగే మనకి కిచెన్ ఏరియా, అలాగే ఫ్రంట్ వచ్చే వరండా ఏరియా, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, ఇది మొత్తం కూడా ఆ ప్లింత్ అనేది మనం ప్రెజెంట్ 2024లో నిర్మించుకోవాలి. అది అడుగు హైట్ తోటి ఉండే మనకి ప్లింత్ ఏరియా అనమాట. అడుగు హైట్ అనేది వస్తుంది, అలాగే 9 అంగుళాలు వెడల్పుతోటి ఉండే ప్లింత్ బీమ్ అనేది ప్రెజెంట్ వేసుకోవాలి అని మీరు చూస్తున్నట్లయితే టోటల్ బడ్జెట్ వచ్చేసి మీకు 1,41,300 రూపాయల దాకా బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. ఇప్పుడు దాకా మనం చెప్పినవన్నీ కూడా మీరు లెక్క వేసుకుంటూ వచ్చినట్లయితే మీకు ఇదే బడ్జెట్ ఫైనల్ గా రావడం జరుగుతుంది.
ఫ్రెండ్స్ ఈ రేట్లు అనేవి మనకి ఏరియాని బట్టి కంపల్సరీ మారతాయి కాబట్టి మీ ఏరియాలో దొరికే మెటీరియల్ యొక్క ధరని బట్టి మీరు కాస్ట్ అనేది ఎస్టిమేషన్ కింద తీసుకోండి. మీకు ఒక ఎగ్జాంపుల్ లెక్క అనేది రావటం జరుగుతుంది. దీన్ని బట్టి ఈ మెటీరియల్స్ అనేవి తీసుకొని మీ ఇంటికి ఎంత పొడవు వస్తుంది, ఎంత వెడల్పు వస్తుంది, ఎలా వేసుకుంటున్నారు, ఎంత హైట్ లో వేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ని మీరు కాస్ట్ ఎస్టిమేషన్ కింద తీసుకున్నట్లయితే అప్పుడు మీకు పర్ఫెక్ట్ బడ్జెట్ అనేది రావటం జరుగుతుంది. దానికి తగ్గట్టు వచ్చిన అమౌంట్ ను బట్టి కొంత అమౌంట్ అనేది ఎక్స్ట్రా మీ దగ్గర పెట్టుకొని వర్క్ అనేది చేయించుకోవడానికి దిగినట్లయితే మీకు సరిపోతుంది అనమాట. ఓవరాల్ గా ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హౌస్ కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటున్నట్లయితే మా ఛానల్ ని కొంచెం రికమెండ్ చేయండి. వాళ్ళ ఇల్లు కట్టుకోవడంలో ఎంతో కొంత వాళ్ళకి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ ప్లింత్ బీమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ప్లింత్ బీమ్ అనేది ఎందుకు వేసుకోవాలి, ఇది వేసుకోకపోతే మనకి కలిగే నష్టాలు ఏంటి, ఇలాంటి వాటికి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ చేసాం. పైన ఐకార్డ్స్ లో కనిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఎండ్ స్క్రీన్ లో కూడా ఉంటాయి, ఇక్కడ నుంచి చూసి తెలుసుకోవచ్చు.